మేము ఎప్పుడు బుడ్డ వర్గాలు పట్టడానికి పోయినా ఒక్కసారి కూడా వెళ్ళే కానీ ఈ రోజు మాత్రం మస్తు పడే మామ. హలో మామ, నమస్తే అందరికి. ఈ రోజు పొద్దునే మా అన్న అయితే చేపల పోతే మనకి బుడ్డ వర్గాల వాళ్ళని అయితే తెచ్చిండు. మా అన్న తెచ్చిన వాళ్ళ పట్టుకుని అయితే చక్కగా బండేసుకుని అయితే ఈ మడుగు దగ్గరికి అయితే వచ్చినాం. మేము ఇక్కడికి వచ్చేసరికి మా అల్లుడు కూడా ఇక్కడనే ఉన్నాడు. మేమైతే బుడ్డ వర్గాలు పట్టినకి వచ్చినాం కానీ మా అల్లుడు మాత్రం కొరమీళ్ళ కేసులు పెట్టిండు. ఇక మా అల్లుడు గాలం వేస్తుండగా ఇంకా మా అన్న అయితే వల తీసి కట్టడం అయితే స్టార్ట్ చేసిండు. ఇక మా అన్న అయితే వాళ్ళకి అట్టంగా కట్టిండు కానీ ఇంకా గట్టకొచ్చినాక సల్లగత్తుందని ఒక 90 వేసిండు. ఇక 90 వేసుడే మా అన్న సలంత పోయి గదే సల్లనీళ్ళ దిగి ఉన్న చేపలు అయితే వల సైడ్ అయితే కొట్టుకొస్తున్నాడు. ఇక కొట్టుకొచ్చినాక మా అన్న అయితే వాళ్ళకైతే ఏం చేపలు పడ్డాయి అని చెక్ చేస్తున్నాడు. మేము ఎప్పుడు వచ్చినా ఒక బుడ్డ వర్గం వాళ్ళే కానీ ఈ రోజు మా అన్న తెచ్చిన వాళ్ళకైతే చేపలు అయితే మంచిగా పడ్డాయి. మేము వేసింది బుడ్డ వర్గాల వల్ల కానీ మాకైతే ఒక కన్ను వర్గ కూడా పడింది. ఇంకా మాకైతే ఫస్ట్ రౌండ్ కి అయితే ఇన్ని చేపలు అయితే పడ్డాయి. ఇవైతే ఎవరికి సరిగా కూరకు సరిపోవని మా అన్న అయితే మళ్ళీనైతే వలేస్తున్నాడు. ఫస్ట్ సారి కొనేవాడే కానీ సెకండ్ సారి మా అన్న వాళ్ళకి అర్థానికి చేపలు అయితే దానికైతే పడుతున్నాయి. లోపల ఉన్నాయి చూడరు మా బుడ్డ వర్గాలు అయితే. ఇక మా అన్న అయితే సెకండ్ టైం ములగట్టుడు కంప్లీట్ అయిపోయినాక ఒక 10 నిమిషాలు ఆగేసి అయితే మళ్ళీ చేపలు ఏం పడ్డాయి అని చెక్ చేయడానికి అయితే పోతున్నాడు. గీసారి అయితే ఆ బండగాన్ని అయితే చేపలు అయితే మస్తు పడ్డాయి మామ. ఇక మా అన్న అయితే కట్టిన వాళ్ళని అయితే ఇప్పుకొని అయితే తెస్తున్నాడు మామ. ఇంకా గీసారి కూడా చేపలు అయితే మంచిగా పడ్డాయి. ఇంకా ఈ రోజు మాకు పడ్డ చేపలు అయితే గివే మామ. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే ఈ రోజుకైతే వీడియో అయితే గింతే మామ. మరి ఉంటాం మరి బై.